అండ్ ఇది ఇంకా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో చెప్పాను కదా నేను ఒక్కదాన్నే నెల్లూరు స్టార్ట్ అయ్యానని. సో ఈవినింగ్ స్టార్ట్ అయ్యాను కదా, సో నైట్ అరౌండ్ 9 కల్లా నేను వెళ్ళిపోయాను. సో డైరెక్ట్గా నేను పికప్ చేసుకోవడానికి అన్నయ్య వాళ్ళు వచ్చేసారు. అండ్ ఇంకా మా అక్క వాళ్ళ బాబుకి షాపింగ్ చేద్దామని చెప్పి డైరెక్ట్గా షాపింగ్కి వెళ్ళిపోయాం. అండ్ ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో హాఫ్ షాపింగే అయింది, ఇంకా హాఫ్ ఉంది. అంటే పెళ్లి కూతురివి, పెద్దవాళ్ళవి అందరివి అయిపోయాయి. సో అక్కని చూపించాను కదా మీకు, అక్క పేరు గౌతమి అనమాట. గౌతమక్కకి నాకు శారీ తీసుకుందాం అనుకున్నాం. సో మా షాపింగే పెండింగ్ ఉంది అనమాట. సో ఇంకా ఆ రోజు ఏంటంటే త్వరగా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి షాపింగ్కి వెళ్ళిపోదామని ప్లాన్ అనమాట. సో ఇక్కడ చూసారా మార్నింగే ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్గా. అండ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తూ ఉన్నాం. సో బ్రేక్ఫాస్ట్కి ఏం చేసామంటే ఇడ్లీ పెట్టామనుకుంటా. సో ఇడ్లీ తినేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇదైతే నెల్లూరు సిటీ అనమాట. సో మమ్మీ వాళ్ళు, నానమ్మ వాళ్ళ, అవ్వ వాళ్ళ ఊరంతా ఉండేది నెల్లూరు సిటీ నుంచి కొంచెం ఒక 80 to 100 km లోపలికి వెళ్ళాలి. ఇది వచ్చేసి సిటీ. అండ్ ఇంకా మేము శారీ షాపింగ్ స్టార్ట్ చేసేసాం. సో షాపింగ్ అయితే మేము ఇలా ఒక హోల్సేల్ షాప్కి వెళ్ళామన్నమాట. అక్కడే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకురా నేను చూపించలే. అండ్ ఇంకా మా షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా చిన్నవేవో మిగిలాయి అంతే. కొంచెం బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఆ రోజు చాలా సన్నీగా ఉంది, ఇంకా కూల్గా ఏమన్నా తాగుదామంటే అక్కడ నెల్లూరు ఫేమస్ బాదం మిల్క్ సెంటర్ అంట, వాళ్ళు అక్కడికి తీసుకెళ్లారు. ఆ బాదం మిల్క్ ఎంత బాగుంది, ఎంత థిక్గా ఉందంటే మొత్తం మిల్క్ అంతా కూడా బాదం అండ్ కాజునే ఉంది. టమ్మీ ఫిల్ అయిపోయిందనమాట. అండ్ ఇంక ఇలా ఆనియన్ సమోసా కనిపిస్తే తీసుకొని తింటూ మా అన్నయ్య వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మమ్మల్ని అక్కడ పెట్టేసి వాళ్ళు దేనికోసమో వెళ్ళారు. ఇంకా వాళ్ళ కోసం అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ రోజైతే ఆల్మోస్ట్ ఎండలో తిరుగుతూనే ఉన్నాం. చెప్పు. ఇక్కడ ఊరు వచ్చిన దగ్గర నుంచి నా ఫోన్లో వీడియోస్ అన్నీ తీస్తుంది వీడియో ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళ బాబు అంటే నాకు కూడా కొడుకు అవుతాడు. బాయ్ ఫ్రెండ్స్ చెప్పు. చాలా మంచి వీడియోస్ తీస్తాను ఇంకా పెళ్లిలో, చూస్తూ ఉండండి. అండ్ ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. మా అందరి కోసం ఫేస్ ప్యాక్ కలుపుతూ ఉన్నాను. అండ్ బిఫోర్ డే ఇంకా ఏమీ నేను షూట్ చేయలేదు, ఎందుకంటే షాపింగ్లో చాలా బిజీ అయిపోయాను. ఇంకా అందుకే ఏం షూట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మా తమ్ముడు, పెళ్ళికొడుకు అన్నయ్య, చెల్లి అందరం, ఇంకా చెల్లి తమ్ముడు కూడా వచ్చేసారు. అండ్ ఇంకా రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి పల్లీ చట్నీ ఇంకా ఏమంటారు పొంగల్, మిరియాల పొంగల్ చేస్తున్నాము. అట్టిపల్ల అండ్ ఇంకా ఇంట్లో ఫుల్గా హడావిడైతే స్టార్ట్ అయిపోయింది.
మంచిగా సామాన్లు, కూరగాయలు, పండ్లు ఏం కావాలో అన్ని లిస్ట్ రాసేసుకుంటూ ఉన్నాం. అండ్ ఈలోగా పొంగల్ కూడా రెడీ అయిపోయిందనమాట. అందరికీ వడ్డిచ్చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు కూడా ఒక చిన్న ప్లాన్ ఉందనమాట. మా వేరే అన్నయ్య ఉంటాడు, అన్నయ్య వాళ్ళ పాపని పెళ్ళికి తీసుకొద్దామని, అండ్ ఇంకా చిన్న పాపని కూడా పుట్టిన తర్వాత చూడడానికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. అండ్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా వచ్చేసాయి, అన్నీ కూడా మంచిగా సర్దేసుకున్నాం. సో దట్ ఇంకా పెద్దమ్మకి ఏమంటే కొంచెం పని తగ్గుతుంది కదా మేము వెళ్ళినా కూడా అని చెప్పేసి ఒకేసారి మొత్తం ఇంట్లో పని అంతా కూడా చేసేసుకుంటూ ఉన్నాం. అండ్ ఇక్కడ మా లడ్డుగాడికి నేను ఫోన్ ఇచ్చాను అనమాట. అందరూ ఏం చేస్తున్నారో అందరినీ వీడియోని తీసుకొని రా అని చెప్తే మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కవర్ చేసుకొని వచ్చాడు. అండ్ ఇంకా మళ్ళీ లంచ్ టైం అనమాట. లంచ్కి ఆ రోజు ఏం కుక్ చేస్తున్నామంటే తోటకూర పప్పు, ఇంకా బెండకాయ ఫ్రై. తోటకూర పప్పు అయితే నేనే చేశాను అనమాట. ఆల్మోస్ట్ 10 మెంబర్స్కి పైగానే చేశాను. చాలా యమ్మీగా వచ్చింది, అందరికీ చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇంకో పక్క బెండకాయ ఫ్రై నేను అక్క ఇద్దరం కలిసి చేస్తూ ఉన్నాం. ఓవరాల్ ఈ 4 to 5 days నేను మొత్తం నెల్లూరులో ఉంటే అక్క నేను కంప్లీట్గా కలిపి ఇద్దరం కలిసే వర్క్ అంతా చేసుకునే వాళ్ళం. షాపింగ్ కానీ, ఇంకా కుకింగ్ కానీ, కట్టింగ్ కానీ, ఇల్లు సర్దుకోవడం కానీ ఏమైనా సరే ఇద్దరమే కలిసి చేసామన్నమాట. నాకు చాలా మంచి కాంపానియన్గా అనిపించింది. అండ్ ఇంకా ఈ పొడి ఉంది కదా, పల్లీల పొడి కాదు, శనగపప్పు చట్నీ పొడి అనమాట. చట్నీ పొడిలో కొంచెం మిరపకాయ ఇంకా వెల్లుల్లి వేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నా అది లాస్ట్లో కొంచెం వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ అక్కేమో పచ్చిమిర్చి పచ్చడి చేస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ మా నెల్లూరు సైడ్ అందరికీ కూడా పచ్చడి ఉండాలన్నమాట. పచ్చడి లేకపోతే మాకు ముద్ద దిగదు. సో ఈ పచ్చడి ఏమంటే చాలా సింపుల్. ఫస్ట్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, బెండకాయ, వంకాయలు ఉంటే వంకాయ కూడా వేసుకోవచ్చు, కొంచెం జీలకర్ర, చింతపండు, టమాటా, కరివేపాకు, కొత్తిమీర మొత్తం అన్నీ కూడా ఇలా సాఫ్ట్గా మగ్గిచ్చేసుకోవాలన్నమాట. మగ్గిచ్చేసుకొని రోలు ఉంటే రోలు, లేదంటే మిక్సర్లో వేసుకొని కొంచెం గార్లిక్ వేసుకొని ఇలా కచ్చపచ్చగా చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది గీ వేసుకొని తింటే. సో లంచ్ అయిపోయింది. లంచ్ చేసేసి ఇంకా కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాం. చెప్పాను కదా ఇంకో అన్నయ్య వాళ్ళ ఊరు వెళ్ళాలి పాపను చూడడానికి అని చెప్పి. సో అందుకు ఇంకా రెడీ అవుతూ ఉన్నాం అనమాట. సో మేము వెళ్ళే ఊరు వచ్చేసి నెల్లూరు నుంచి ఒక 20 to 30 km ఉండొచ్చు అంతే. సో ఈ పాప ఎవరో కాదు, నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుంటారు, మా మాధవన్నయ్య, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట. సో వాళ్ళ పాపను చూడ్డానికే వెళ్తున్నాం మేమందరం కూడా. సో మా గ్యాంగ్ అంతా అంతే, ఒక దగ్గర ఎప్పుడు కూడా ఉన్నాం. అందరం ఒక దగ్గర ఉన్నామంటే అటు ఇటు అలా తిరుగుతూనే ఉంటాం అనమాట, ఏదో ఒక టాక్ చెప్పుకొని. ఇంకా నాకు మా అన్నయ్య వాళ్ళందరితో కూడా చాలా మంచి బాండింగ్ ఉంటుందన్నమాట. అందరూ ఏమైనా కూడా నాతో చాలా బాగా షేర్ చేసుకుంటారు, నా సజెషన్స్ తీసుకుంటారు. అందులో ఇప్పుడు పెళ్ళవుతున్న అన్నయ్య ఉన్నాడు కదా, వంశీ, మేమిద్దరం ఇంకా క్లోజ్ అనమాట, తోడు దొంగలం అన్నట్టు. ఏదైనా సరే నాతో షేర్ చేసుకుంటాడు. సో నాకు నా కజిన్ బ్రదర్స్తో బాండింగ్ అంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళతో స్పెండ్ చేసే టైంని ఎస్పెషల్లీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట, స్పెషల్గా. సో చాలా లక్కీ ఎనఫ్ అనిపిస్తుంది నాకు, ఇంతమంది బ్రదర్స్ ఉంటున్నందుకు. మంచిగా టేక్ కేర్ చేస్తారు. అండ్ ఇంకా మేము అలా కబుర్లు ఆడుకుంటూ ఫైనల్గా వచ్చేసామన్నమాట. సో జాను పాప మీకు ఆల్రెడీ తెలుసు, నా వీడియోస్లో చూసారు. సో ఇప్పుడు మేము చూడ్డానికి వెళ్ళింది జాను పాప వాళ్ళ చెల్లినమాట. సో తన నిక్ నేమ్ వచ్చేసి చిట్టి. బాగానే ఉంది.
బావా తీస్తావా బావా అంటావా అదని సాగుమే సరిపోతుందా ఆచెల్దామా వస్తావా పెళ్ళికి వస్తావా నువ్వు చిట్టిది కదా పెళ్ళికి వస్తావా విన్న ఆపేస్తున్నా చిట్టి అని చిట్టిని తీసుకెళ్ళిపోతున్నాం మేము బాయ్ బాయ్ మేము చిట్టిని తీసుకెళ్ళిపోతున్నాం చిట్టి మనం ఆచెల్దామా ఆచెల్దామా చిట్టి ఆచెల్దామా ఆ పిల్ల తెలుసు నన్ను తప్ప ఎవరిని తీసుకెళ్ళదు ఇంట్లో అందుకని నేను ఎన్ని నీళ్ళు తాగుతున్నాను నాకే అర్థం కావట్లందుకు జానమ్మ రావా ఇద్దో ఏ చెప్ప నీ దగ్గరికి ఎవడు వచ్చిందా ఎవరు ఎత్తుకుంటుందా రా అయితే నేను ఇక నీకు ఫోను ఇద్దా మా బాబాయ్కి ఫోన్ చేస్తున్నా మామా ఫోన్ చేయండి మాధవయ్యకి. ఇంకైతే జాను పాపని తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ టు నెల్లూరు అనమాట. సో జాను వాళ్ళ మమ్మీ అయితే మా వదిన రాలేదు, ఎందుకంటే చిన్న పాప ఉంది కదా కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా తను రాలేదు. బాబాయ్ అమ్మాయి గుడ్లు పీకేస్తాను, ఏంటి అలా చూస్తున్నావు? గుడ్లు పీకేస్తా. Come on. ఇంకలా వెళ్తూ ఉంటే దారిలో మా రిలేటివ్స్కి వాళ్ళకి అట్టి తోట ఉంటుందన్నమాట. అనుకోకుండా వాళ్ళు మా కార్ చూసి ఆపారు. సో ఇక్కడ వంశీ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాడు. ఇంకా ఈలోపు మేకలన్నీ వచ్చాయి. సో ఈ అట్టి తోట ఉందని చెప్పాను కదా, వాళ్ళు ఒక గల అట్టిపళ్ళు కూడా ఇచ్చి పంపించారు. అట్టిపళ్ళు అయితే ఎంత టేస్ట్గా ఉన్నాయో. సో చెట్టు నుండి అలా తెంపించారు కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇది ఇంకా నైట్ అనమాట, ఇంటికి వెళ్ళిపోయాం. సో మధ్యలో ఇంకేం షూట్ చేయలేదు, కొంచెం ఏదో షాపింగ్ చేసాం కానీ ఇంకా అస్సలు నాకు ఓపిక లేక షూట్ చేయలేదు. అండ్ ఇది ఇంకా నైట్ కొంచెం మా అన్నయ్యకి ఇంకా అలా గోరింటాకు పెట్టేస్తూ ఉన్నాను, ఎందుకంటే నెక్స్ట్ డేనే నలుగు అనమాట. నలుగు చేసి పెళ్ళికొడుకుని అది చేయడము అవంతా కూడా ఉంటుంది. సో అదంతా కూడా నెక్స్ట్ కంటిన్యూషన్ వ్లాగ్స్ వస్తాయి, అందరూ చూసేయండి. అండ్ ఇంకా నా వీడియోస్ కానీ మీకు ఎవరికైనా నచ్చితే నాకు కానీ సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.